అస్సలాము అలైకుమ్ ఫ్రెండ్స్. ఈరోజు ఫస్ట్ టైం నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. సో దమ్ బిర్యానీ ఇప్పటివరకు చేయలేదు, ఎలా చేస్తున్నాను చూపిస్తా, చూసేయండి. అయితే నేను 2 kgs చికెన్ తీసుకున్నాను, 1 cup ఆఫ్ పెరుగు, 2 పెద్ద టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం పొడి, ఉప్పు, పసుపు, అండ్ ఇది ఇలైచీ పౌడర్, గరం మసాలా, లెమన్ జ్యూస్, ఇది కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, మంచి నూనె. నా దగ్గర ఫ్రై చేసిన ఆనియన్స్ ఉండే, కలర్ కరెక్ట్గా దొరకలేదు, ఉన్న కలర్ కలుపుకున్నాను. కొంచెం గ్రీన్ చిల్లీస్ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నా. 2 kgs బాస్మతి రైస్లో ఉప్పు, కడా మసాలా, కొంచెం ఆయిల్ వేసి పక్కన పెట్టాను, నానబెట్టాను. అండ్ ఈ చికెన్లో ఇప్పుడు పెరుగు, గ్రైండ్ చేసిన గ్రీన్ చిల్లీస్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మన కారం పొడి, అండ్ ఫ్రై చేసిన ఆనియన్స్, నూనె, ఉప్పు, కారం, గరం మసాలా, ఇలైచీ పౌడర్ అన్నీ చక్కగా వేసుకొని, పుదీనా, కొత్తిమీర వేసుకొని, దీంట్లోనే లెమన్ జ్యూస్ కూడా వేసి అట్లీస్ట్ 4 to 5 hours మ్యారినేట్ అవ్వడానికి పెట్టండి. ఎంత మ్యారినేట్ అయితే చికెన్లో అంత టేస్ట్ వస్తుందన్నమాట. 4 to 5 hours తర్వాత అప్పుడు నేను స్టవ్ మీద బియ్యం పెట్టుకున్నాను. అయితే ఈ బియ్యం జస్ట్ ఒక్క పల్క్ అయితే చాలు, మనం ఇమీడియట్గా దాంట్లో గంజి తీసేసి నేను ఒక లేయర్ వేసుకున్నాను అనమాట. చికెన్ మీద చక్కగా వేసుకొని, చికెన్ మీద అన్నీ అంటే మన నూనె, నెయ్యి, కలర్, తర్వాత పుదీనా, కొత్తిమీర, కొన్ని పచ్చిమిరపకాయలు వేసి, మ్యాజిక్ కోల్ ఉంటే చిన్న కప్లో మ్యాజిక్ కోల్ మధ్యలో పెట్టి దాని మీద ఇలైచీ పెట్టి ఫాయిల్ పేపర్తో చక్కగా దమ్కి ఇచ్చానమాట. దమ్ ఇచ్చిన తర్వాత రోజాలో ఉన్నాను, అసలు పడుకోలేదు. పొద్దున్న నుంచి 1 గంట పడుకుంటాను. రేష్మా దమ్ అయిన తర్వాత రికార్డ్ చేయని చెప్పి వెళ్ళి పడుకున్నాను. మా రేష్మా రికార్డ్ చేయడం మర్చిపోయింది. ఇంకా ఇఫ్తార్ తర్వాత అందరు తిన్నారు, చాలా బాగుందని చెప్పారు. సో ప్లీజ్, ఫస్ట్ టైం దమ్ బిర్యానీ చేస్తున్నాను. నార్మల్గా నేను కుక్ చేసిన బిర్యానీ లేయర్స్ చేస్తాను. సో చాలా టేస్టీగా వచ్చింది. మీ అందరూ కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందని. అయితే ఆ రోజు చాంద్రాత్ రోజు వీళ్ళందరూ మెహందీ పెట్టుకుంటుంటే తబస్సుం వీళ్ళందరికీ తినిపించాను. చాలా చాలా బాగుందని చెప్పారు. సో మీరందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అండ్ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.